హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి జర్నల్స్. సో నేను ఆల్రెడీ టిటిడిఎస్సికి సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేశాను, తెలుగు అండ్ మ్యాథ్స్కి కొన్ని. సో అవి కంప్లీట్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. సో నా దగ్గర కొన్ని పీడిఎఫ్స్ అయితే ఉన్నాయి, నేను అవి పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఈవీఎస్కి సంబంధించిన 2 షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను, ఈవీఎస్ 5th క్లాస్కి. సో ఒకవేళ చూడకపోతే ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఈరోజు ఈ వీడియోలో కూడా ఈవీఎస్ 5th క్లాస్కి సంబంధించిన కొంచెం లాంగ్ వీడియో ఫామ్లో చేద్దాం అనుకుంటున్నా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ అంటే టాపిక్ ఎవ్రీ పాయింట్ అయితే చెప్పలేను. సో నా టైంని బట్టి నేను మెయిన్ హెడింగ్స్ చెప్తూ ఉంటాను. అండ్ మీరు ఒకవేళ మీకు ఫ్రీగా కనుక ఉంటే మీరు ఏది అర్థం కాకపోయినా కూడా మీరు వీడియోని పాస్ చేసుకుంటే చదువుతూ ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి. సో ఇది ఈవీఎస్లో అన్నమాట, 5th క్లాస్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ గురించి చూసుకోవాలి మనము. ఇందులో మనకి ఖచ్చితంగా ఒక 3 to 4 మెయిన్ పాయింట్స్ అయితే ఉంటాయి, చూసుకోండి. సో పచ్చదనం, హరితవనం అండ్ దాని గురించి సంబంధించిన ఇంపార్టెంట్ అన్నీ ఉన్నాయి. ఇందులో నుంచి మనకి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా చూడండి, నేను స్లోగానే పాస్ చేసుకుంటూ వెళ్తాను. మీకు అర్థం కాని దగ్గర మీరు స్టాప్ చేసి చూడండి వీడియోని, అప్పుడే మీకు తెలుస్తుంది. అంటే పౌష్టికాహారము. సో పౌష్టికాహారం గురించి కూడా మనకి ఖచ్చితంగా మేబీ ఒక పాయింట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఎక్కడైనా సరే. సో కాబట్టి చూడండి, ఎందుకంటే ఇప్పుడు మన ఎస్జిటి వాళ్ళకి పేపర్ 1 రాసే వాళ్ళకైనా సరే ఇలా ఇదే సిలబస్ ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి క్లారిటీగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి, ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్స్ చేసుకునేది. సో ప్రోటీన్స్ గురించి, అంటే పప్పు ధాన్యాల్లో ప్రోటీన్లు ఉంటాయి, ప్రోటీన్స్, నెక్స్ట్ విటమిన్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు వెజిటేబుల్స్ గురించి కూడా, అండ్ మన హెల్త్, వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడండి. సో మీరు మీ సొంతంగా నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి, అప్పుడే మనం ఏం రాసాము, అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఏమేమి సబ్జెక్టు కవర్ అవుతున్నాయి అనేది మనకు తెలుస్తుంది. అండ్ మన శరీర భాగాలు, జ్ఞానేంద్రియాల గురించి కూడా చూడాలి. మనం ఏది కూడా వదలొద్దండి. మనం బిట్ టు బిట్ వైజ్ అన్నీ చూసుకుంటేనే మనకి ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని ఇదే చదవాలి, ఈ టాపిక్ ఇంపార్టెంట్ అనేది మనకు అట్లా కాదు. మనము టెక్స్ట్ బుక్స్ని కానీ ఏదన్నా మనం ఓన్గా ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అట్లా ఉంటే మనం బిట్ టు బిట్ అన్నీ రివిజన్ ఇప్పుడు టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీరు ఓన్గా ఒక నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి, అప్పుడే మనకు తెలుస్తుంది. ఓకే, సో అంటే ఏది చదవాలి, ఎట్లా చదవాలి అని అర్థం కాని వాళ్ళు మీరు ఇట్లా వీడియోస్ కనుక చూసిల్లంటే, అంటే ఇక నోట్స్ ఇప్పుడు ఈ నోట్స్ చాలా అంటే చదివి ఓన్గా ప్రిపేర్ చేసిన నోట్స్లే కాబట్టి మీకు మెయిన్ పాయింట్స్ అనేది ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, మెయిన్ పాయింట్సే ఉంటాయి, ఏది కూడా మిస్ అవ్వకుండా ఎవ్రీ బిట్ టు బిట్ ఇంపార్టెంట్గా ఉన్నాయన్నమాట. అండ్ మన శరీరంలోని వ్యవస్థల గురించి, సో ముక్కు, శ్వాసనాళ, ఊపిరితిత్తులు, ఇంకా మన హార్ట్, గుండె, ప్లాస్మా గురించి, అస్థిపంజర వ్యవస్థ, ఇంకా ఇంపార్టెంట్ ఇవి జీర్ణ వ్యవస్థ, ఇవన్నీ చూసే ప్రయత్నం చేయండి. ఓకే, అండ్ నాడీ వ్యవస్థ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పటివరకు అయితే ఇది. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా మిగిలిన పార్ట్ మొత్తం కంప్లీట్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.